ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరున్నారు? అరే తోపురా నువ్వు ఈ సంవత్సరం. ఆ టీవీ కొనైతే చూసుకో కంపెనీ. తగ్గిపోతుంది. హై కూల్ పెట్టాను, వాడు హై కూల్ కావాలన్నాడు కదా. ఇంకెవరున్నారు వృశ్చిక రాశి? ఎవరున్నారా మీ దాంట్లో? ఒక పిల్లడు తప్ప ఇంకెవరున్నారు? ధనుసు రాశి ఎవరు? ఇంకెవరున్నారు ధనుసు రాశి? మణికంఠ ఉన్నాడు. ఇంకెవరున్నారు? సింహరాశి వాళ్ళు ఎవరున్నారు? వెరీ గుడ్. కన్యారాశి ఎవరున్నారు? కొనే టీవీ. రైట్ బాబు. రైట్. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంటాం. ధనుసు రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఒక రకంగా మిశ్రమంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ముందు సాగాల్సినటువంటి సంవత్సరం. అన్ని రంగాల వారు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఎందుకు గురుగారు కొత్త సంవత్సరంలో పంచాంగ శ్రవణం విని జాతకం తెలుసుకుంటే, అవును కదా అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. ఒక 2 గ్రహాలు బాగాలేదు, మిగతాంతా కూడా కొంచెం అనుకూలంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. దానివల్ల ఏదో ఊహించుకోకుండా ఏమో అపోహ జరిగిపోతుందని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అంతే. దాని మీద ఊహించుకోకండి ఎక్కువగా. ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు పోస్ట్ ఆఫ్ ఇయర్ జూన్ తర్వాత మంచి అవకాశాలు రావుతున్నాయి. శని భగవానుడు ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే అర్ధ అష్టమం, 4 అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. గృహ సంబంధ విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు, మానసిక ఒత్తిడి ఇస్తుంటాడు, స్థిరాస్తి విషయంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా గురు భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 2 గురు 8వ ఇంటికి, అక్టోబర్ 31 గురు 9వ ఇంటికి, జనవరి 25 8వ ఇంటికి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆసక్తి, అదృష్టం క్రమంగా పెరుగుతుంది, గురువుల ఆశీర్వాదం పెరుగుతుంది, వివాహ యోగం, సంతాన యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది. రాహు కేతు యొక్క సంచారం ఎలా ఉందంటే, సంవత్సర ప్రారంభంలో రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో. డిసెంబర్ 6 రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో. ఫలితం ధైర్యం పెరుగుతుంది, కుటుంబ విషయంలో జాగ్రత్త, మాటలో నియంత్రణ, నూతనంగా వివాహం అయ్యి లేదా వివాహం కావాల్సిన వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అదుపు తప్పకండి, మీ లిమిట్స్ క్రాస్ చేయకండి, దానివల్ల దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. సరే, ఈ సంవత్సరం మాటలో నియంత్రణ చాలా అవసరం, బాగా నియంత్రణ అవసరం. ఆదాయం మితంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతుంది, పెద్ద గొప్ప ఆదాయమే ఉండదు ఈ సంవత్సరం. పెట్టుబడులు జాగ్రత్త. ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు 1సారికి 2సారికి 3సారికి 4సారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగ విషయంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికం అంటే అర్థమైంది, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోండి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోతుంది లే ఆఫ్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈ టెన్షన్తో బతుకుతున్నారు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం 6 నెలలు అటు ఇటుగా ఉన్నా కూడా జూలై తర్వాత మంచి ఫలితాలను పొందుతారు, మంచి ఉద్యోగాల్ని పొందుతారు ప్రైవేట్ రంగంలో కూడా. ఇంకా వ్యాపారస్తులకి ఇది ఒక రకమైనటువంటి గడ్డు కాలమే అని చెప్పచ్చు అండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అని అంటే, జరుగుతుంది కానీ ఇబ్బంది కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యాపారం అంతా కూడా చేయాలి. మీ స్టాక్స్ అంతా కూడా డెడ్ స్టాక్ అయ్యే అవకాశాలు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావాల్సినవి అంత త్వరగా రాదు.
చూడండి ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమో అనేది మీరు చూసుకోవాలి. లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా ప్రెషర్ వస్తుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు చూసారా ప్రభుత్వం నుంచి, అది లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేసెస్ ఏమైనా ఉంటే మీకు నెగటివ్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి ధనుసు రాశి మిత్రులారా కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ఉంటే కాదు, ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంతే. ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. మీ స్కూటర్ కానీ మీ కారు కానీ ఎవరికి ఇవ్వకండి. ఇతరులు వాడి దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ కూడా మీరు భరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి నడుము నొప్పి, కడుపులో సమస్య, కంటికి సంబంధించినది, ఆహార నియమాలు, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంతా కాస్త జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. ఎంత వీలుంటే ఫుడ్ని కంట్రోల్ చేయండి, అంత బాగుంటారు. వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇది మిశ్రమంగానే ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో కళాకారులకు కూడా మిశ్రమమే అని చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి కాస్త ఊరట, గొప్పగా లేదు, ఊరట మాత్రమే. స్పోర్ట్స్ రంగం వాళ్ళు కొంచెం రాణించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. ఇదంతా కూడా జూన్ తర్వాత అన్ని మారుతాయి. మీరు ట్యాంక్ ఎక్కడక్కర్లేదు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మా వీసా రిజెక్ట్ అవుతూ ఉందండి. జూన్ తర్వాత అప్లై చేయండి, బాగుంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, ఇబ్బంది పడకుండా ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు లేకుండా మా వీసాలన్నీ బ్లాక్ అయిందని, మాకు ఉద్యోగాలు లేకుండా, అన్ని జూన్ తర్వాత బాగుంటాయి. జూన్ వరకు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాల్సిందే మీరు, అంతే. ఇంకా విద్యార్థులు ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ మినిట్ మీరు గెలుస్తారు, కానీ చాలా కష్టపడి గెలవాల్సిన పరిస్థితి. ఇంకా నక్షత్ర వారిగా ఎలా ఉందంటే, మూలా నక్షత్ర వారికి జీవితంలో మార్పులు, ధైర్యం అవసరం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు, ప్రయాణాలు. ఈ ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉద్యోగ పురోగతి, నాయకత్వ లక్ష్యం, కుటుంబ సౌఖ్యం, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు 3, 6, 9. అదృష్ట రోజులు గురువారం మరియు ఆదివారం. అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ. పరిహారాలు ఏం చేయాలి? గురువారం గురు పూజ చేయండి. శని భగవానుడికి అర్ధాష్టమ శని వచ్చింది కదా, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర దేవదేవ జగత్పతే అని శని భగవానునికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక 48 రోజులు, ఉగాది నుంచే ప్రారంభించండి. 48 రోజులు వదలకుండా 19 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత రిలాక్స్గా కాసేపు కూర్చొని ప్రార్థన చేయండి. శని భగవాను యొక్క ఆశీస్సులు సంపన్నంగా మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఆవులకి ఆకుకూరలు అవన్నీ పెట్టండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇళ్ళవేలుపు ఇష్టదైవం కులదైవ దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు పెట్టి నల్ల నువ్వులతో ఒక నల్ల క్లాత్లో ఉండ చుట్టి అందులో నల్ల నువ్వులు వేసి ఒక మూటలాగా చేసి మట్టి ముక్కులో పెట్టి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. ఇంకనూ పరిహారం కావాలి గురుగారు మాకంటే, అతి శక్తివంతమైనటువంటి శని ప్రీతి కోసమే ఉన్నటువంటి శక్తి మాల ఇది. ఈ కరుంగాళి మాల 48 రోజులు పూజ చేసి సుదర్శన చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణాలన్నీ చేసి మీకోసం అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మాల వేసుకోండి, దోషాలు తొలగుతుంది, అవాంతరాలన్నీ తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఇంకను మా వ్యక్తిగత జాతకం ఈ కొత్త సంవత్సరం తెలుసుకోవాలనుకుంటున్నామండి అనంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి వారి దగ్గర అడిగి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీ జాతకానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. విజయోస్తు. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి.
అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.